హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఇప్పుడు నీ వంతు. దీన్ని ఇంగ్లీష్లో నౌ ఇట్స్ యువర్ టర్న్. నౌ ఇట్స్ యువర్ టర్న్ అంటే ఇప్పుడు నీ వంతు అని. నెక్స్ట్ వెన్ ఎప్పుడు ఇది తెరిచే ఉంచు. దీన్ని కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్. కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్ అంటే ఎప్పుడు ఇది తెరిచే ఉంచు అని. నెక్స్ట్ వెన్ అతడు చేసింది నేను మర్చిపోలేను. దీన్ని ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్. ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్ అంటే అతడు చేసింది నేను మర్చిపోలేను అని. నెక్స్ట్ వెన్ వాళ్ళు మాకు అన్నీ చెప్పారు. దీన్ని దే టోల్డ్ us ఎవ్రీథింగ్. దే టోల్డ్ us ఎవ్రీథింగ్ అంటే వాళ్ళు మాకు అన్నీ చెప్పారు అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా. దీన్ని ఆర్ యు ష్యూర్. ఆర్ యు ష్యూర్ అంటే నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా అని. నెక్స్ట్ వెన్ మిమ్మల్ని మెప్పించడం చాలా కష్టం. దీన్ని ఇట్ ఈస్ హార్డ్ టు ప్లీజ్ యూ. ఇట్ ఈస్ హార్డ్ టు ప్లీజ్ యూ అంటే మిమ్మల్ని మెప్పించడం చాలా కష్టం అని. నెక్స్ట్ వెన్ నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు. దీన్నే వెన్ విల్ యూ అండర్స్టాండ్ మీ. వెన్ విల్ యూ అండర్స్టాండ్ మీ అంటే నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని. నెక్స్ట్ వెన్ మనకి ఇక్కడ ఎవరూ లేరు. దీన్ని వి హ్యావ్ నో వన్ హియర్. వి హ్యావ్ నో వన్ హియర్ అంటే మనకి ఇక్కడ ఎవరూ లేరు అని. నెక్స్ట్ వెన్ నీతో ఎవరైనా ఉన్నారా. దీన్ని ఈజ్ దేర్ ఎనీ వన్ విత్ యూ. ఈజ్ దేర్ ఎనీ వన్ విత్ యూ అంటే నీతో ఎవరైనా ఉన్నారా అని. నెక్స్ట్ వెన్ ఆమె ఇది రోజు చేస్తుంది. దీన్ని షీ డస్ ఇట్ ఎవ్రీ డే. షీ డస్ ఇట్ ఎవ్రీ డే అంటే ఆమె ఇది రోజు చేస్తుంది అని. నెక్స్ట్ వెన్ ఈ మందు నీ నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని దిస్ మెడిసిన్ విల్ లెసన్ యువర్ పెయిన్. దిస్ మెడిసిన్ విల్ లెసన్ యువర్ పెయిన్ అంటే ఈ మందు నీ నొప్పిని తగ్గిస్తుంది అని. నెక్స్ట్ వెన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీన్ని హ్యావెంట్ డిసైడెడ్ యెట్. హ్యావెంట్ డిసైడెడ్ యెట్ అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని. నెక్స్ట్ వెన్ ఆమెకి ఎలా మాట్లాడాలో తెలియదు. దీన్ని షీ డస్ నాట్ నో హౌ టు టాక్. షీ డస్ నాట్ నో హౌ టు టాక్ అంటే ఆమెకి ఎలా మాట్లాడాలో తెలియదు అని. నెక్స్ట్ వెన్ నాకు ఎలా చెప్పాలో తెలియదు. దీన్ని ఐ డోంట్ నో హౌ టు సే. ఐ డోంట్ నో హౌ టు సే అంటే నాకు ఎలా చెప్పాలో తెలియదు అని. నెక్స్ట్ వెన్ ఇది నీకు సంబంధం లేని విషయం. దీన్ని ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఇది నీకు సంబంధం లేని విషయం అని. నెక్స్ట్ వెన్ నేను దేనికోసం ఆలోచించను. దీన్ని ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ అంటే నేను దేని గురించి ఆలోచించను అని. నెక్స్ట్ వెన్ చూద్దాం ఎవరు గెలుస్తారు. దీన్ని లెట్స్ సీ హూ విన్స్. లెట్స్ సీ హూ విన్స్ అంటే చూద్దాం ఎవరు గెలుస్తారు అని. నెక్స్ట్ వెన్ అతన్ని కలవడానికి ఎప్పుడు ప్రయత్నించకు. దీన్ని డోంట్ ఎవర్ ట్రై టు మీట్ హిమ్. డోంట్ ఎవర్ ట్రై టు మీట్ హిమ్ అంటే అతన్ని కలవడానికి ఎప్పుడు ప్రయత్నించకు అని. నెక్స్ట్ వెన్ ఆమెకు ఇది తెలియకూడదు. దీన్ని షీ షుడ్ నాట్ కమ్ టు know about it. She should not come to know about it అంటే
ఆమెకి ఇది తెలియకూడదు అని. నెక్స్ట్ వన్, నేను అప్పటి నుండి ఒంటరిగా ఉండాను. దీన్ని ఐ హ్యావ్ బీన్ అలోన్ సిన్స్ దెన్. ఐ హ్యావ్ బీన్ అలోన్ సిన్స్ దెన్ అంటే నేను అప్పటి నుండి ఒంటరిగా ఉన్నాను అని. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు మీరు ఏం చూశారు? దీన్ని వాట్ హ్యావ్ యూ సీన్ టిల్ నౌ. వాట్ హ్యావ్ యూ సీన్ టిల్ నౌ అంటే ఇప్పటి వరకు మీరు ఏం చూశారు అని. నెక్స్ట్ వన్, నేను అక్కడికి సమయానికి చేరుకున్నాను. దీన్ని ఐ గాట్ దేర్ ఆన్ టైమ్. ఐ గాట్ దేర్ ఆన్ టైమ్ అంటే నేను అక్కడికి సమయానికి చేరుకున్నాను అని. నెక్స్ట్ వన్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. దీన్నే డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్ అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని. నెక్స్ట్ వన్, నువ్వు పార్టీకి వెళ్ళావా? దీన్ని డిడ్ యూ గో టు ది పార్టీ. డిడ్ యూ గో టు ది పార్టీ అంటే నువ్వు పార్టీకి వెళ్ళావా అని. నెక్స్ట్ వన్, నేను అలా అనలేదు. దీన్ని ఐ డీంట్ సే లైక్ దాట్. ఐ డీంట్ సే లైక్ దాట్ అంటే నేను అలా అనలేదు అని. నెక్స్ట్ వన్, నేను నీకు సహాయం చేయలేను. దీన్ని ఐ కాంట్ హెల్ప్ యూ. ఐ కాంట్ హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేయలేను అని. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు. దీన్ని యూ గో అండ్ టాక్ టు హర్. యూ గో అండ్ టాక్ టు హర్ అంటే నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు అని. నెక్స్ట్ వన్, అతడికి ఏమీ తెలియదు. దీన్నే హీ డస్ నాట్ నో ఎనీథింగ్. హీ డజంట్ నో ఎనీథింగ్ అంటే అతడికి ఏమీ తెలియదు అని. నెక్స్ట్ వన్, నీకు ఏదైనా సమస్య ఉందా? దీన్ని డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటే నీకు ఏదైనా సమస్య ఉందా అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏం చదువుతున్నావు? దీన్నే వాట్ ఆర్ యూ రీడింగ్. వాట్ ఆర్ యూ రీడింగ్ అంటే నువ్వు ఏం చదువుతున్నావు అని. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమీ కొనకు. దీన్ని డోంట్ బై ఎనీథింగ్ హియర్. డోంట్ బై ఎనీథింగ్ హియర్ అంటే ఇక్కడ ఏమీ కొనకు అని. నెక్స్ట్ వన్, వాళ్ళు అందరూ బాగున్నారు. దీన్ని దే ఆర్ ఆల్ ఫైన్. దే ఆర్ ఆల్ ఫైన్ అంటే వాళ్ళు అందరూ బాగున్నారు అని. నెక్స్ట్ వన్, నేను ఈ పని చేయగలను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.